ఫోన్ ట్యాపింగ్ కేసులో కాంగ్రెస్ బీఆర్ఎస్ చీకటి ఒప్పందాల వల్లే నిందితులను సిట్ అరెస్టు చేయడం లేదన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు. బామర్దులు విచారణకు వెళ్లొచ్చి ఫ్రీడమ్ ఫైటర్ల రేంజ్లో బిల్డప్ ఇస్తున్నారన్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ దోపిడీ పార్టీలు బీజేపీతోనే అభివృద్ధి సాధ్యమని తెలిపారు ఎంపీ అరవింద్. జగిత్యాలలో బీజేపీ విజయ శంకరావంలో పాల్గొన్నారు నేతలు. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలని పిలుపునిచ్చారు. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ నత్తనడకన సాగుతుందన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు. వచ్చే ఎన్నికల వరకు విచారణను ఇలాగే సాగదీస్తారన్నారు. విచారణకు వెళ్లొచ్చి ఫ్రీడమ్ ఫైటర్ల రేంజ్లో బామర్దులు బిల్డప్ ఇస్తున్నారన్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ చీకటి ఒప్పందం వల్లే ఇంకా నిందితులను అరెస్టు చేయడం లేదన్నారు. అవినీతిలో కమిషన్లలో రెండు పార్టీలు ఒక్కటేనని చెప్పారు రామచంద్రరావు. జగిత్యాలలో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ విజయ శంకరావన్ సభలో ఎంపీ అరవింద్తో కలిసి పాల్గొన్నారు. ఈ రాష్ట్రాన్ని ద్రోహం చేసి, ఈ రాష్ట్ర ప్రజలకు ద్రోహం చేసి ఈరోజు పోలీస్ స్టేషన్ చుట్టూ జరుగుతూ ఉంటే అదేదో పెద్ద ఘనకార్యంలానే ముగ్గురు తండ్రి కొడుకు బాబు తిరుగుతూ ఉన్నారు. మీరు ఇంతవరకు ఎందుకు అరెస్ట్ చేయలేదంటే అది కారణం ఏముండొచ్చు. మధ్య నోటుకు ఓటు కేసులో రేవంత్ రెడ్డి గారు జైల్లో ఉన్నాడు. బయటకు వచ్చిన తర్వాత ఇద్దరి మధ్య సంధి. ముఖ్యమంత్రి అయితే నిన్ను అరెస్ట్ చేయలే కదా, నేను రక్షించాను కదా, నువ్వు నన్ను ఏం చేయకు, నన్ను రక్షించు అని చెప్పేసి ఇది వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి ఒప్పందం అనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. భారత్ను మరో బంగ్లాదేశ్ చేయొద్దన్నారు నిజామాబాద్ ఎంపీ అరవింద్. ప్రజలు ధర్మం వైపు జాతి వైపు నిలబడాలన్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ దోపిడీ పార్టీలన్నారు. కేంద్రం నిధులతోనే రాష్ట్రంలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. పార్టీ మారటం ఈ రోజుల్లో కామన్ అయిపోయిందని, రాజకీయ విలువలు లేవని అన్నారు. జగిత్యాలలో పార్టీ సభలో పాల్గొన్నారు అరవింద్. అంతకుముందు నిజామాబాద్లో పార్టీ అభ్యర్థి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు ఎంపీ. నిజామాబాద్ను ఇందూరుగా మార్చి తీరుతామన్నారు. భారతీయ జనతా పార్టీని అన్ని వార్డులలో బీజేపీ అభ్యర్థులని పెద్ద మెజార్టీ తోటి గెలిపించాల్సిందిగా నేను మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నా. ఏ కార్పొరేటర్ కూడా ఏ వార్డులో కూడా నయా పైసా కరప్షన్ చేయకుండా చూసే బాధ్యత నాది. ఇదివరకు ఏమైనా పొరపాట్లు అయ్యుంటే చేసిన వాళ్ళని అయిన వాళ్ళని వాళ్ళని ఎక్కడ పెట్టాలనో పార్టీ అక్కడ పెడుతుంది. కరీంనగర్ జిల్లా వీణవంకలో మినీ మేడారం జాతరకు వెళ్లారు కేంద్ర మంత్రి బండి సంజయ్. సమ్మక్క సారలమ్మను దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. అమ్మవారికి బంగారాన్ని సమర్పించారు. ఏర్పాట్లపై భక్తులతో మాట్లాడారు. అమ్మవారి ఆశీస్సులతో వికసిత భారత్ లక్ష్యం నెరవేరాలని ఆకాంక్షించారు. ఆ తర్వాత కరీంనగర్లో చేరికల కార్యక్రమంలో పాల్గొన్నారు కేంద్ర మంత్రి. పార్టీలో చేరిన బీఆర్ఎస్ నేతలకు కండువా కప్పి ఆహ్వానించారు. రేపు మున్సిపల్ ఎన్నికలపై జిల్లా ఇన్ఛార్జీలు, మున్సిపల్ ఇన్ఛార్జీలతో సమావేశం కానున్నారు బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు. ఉదయం 9 గంటలకు బ్రేక్ఫాస్ట్ మీటింగ్ నిర్వహించనున్నారు. ఆ తర్వాత ఇన్ఛార్జీలకు బీఫామ్స్ ఇచ్చి జిల్లాలకు పంపనున్నారు. మీటింగ్లో మున్సిపల్ ఎన్నికల్లో అనుసరించాల్సిన విధి విధానాలపై దిశానిర్దేశం చేయనున్నారు పార్టీ చీఫ్.